కేశినేని నాని 2 సార్లు విజయవాడ ఎంపీ లోక్సభకి. అలాగే కేశినేని చిన్ని మొన్నటిసారి ఎంపీ అయ్యారు. అయితే నాని లోకేష్‌కి పడలేదు. అందుకని పక్కన పెట్టారు. చిన్ని లోకేష్ తీసుకొచ్చి మరీ అప్పజెప్పారు. తను ఎంపీగా గెలిచారు. ఇప్పుడు చిన్ని తన మనుషుల్ని ఇబ్బంది పెడుతున్నారు నాని అంటుంటే, నానినే నా మీద తప్పుడు ఆరోపణలు చేస్తున్నానని చిన్ని అంటున్నారు. మొన్న ఒక సోషల్ మీడియా పోస్టు అందులో చిన్ని వాళ్ళ పిఏలు 27 కోట్ల వరకు తీసుకుని పారిపోయారంటూ ఒక పోస్టు. ఆ పోస్ట్ మీదన చిన్ని మనుషులు కంప్లైంట్ ఆధారంగా అరెస్టులు. ఇప్పుడు వరుసగా జరుగుతున్న కేసులు. దీని మీద కేసినేని చిన్ని స్పందిస్తున్నారు. నాని స్పందిస్తున్నారు. ఎంపీ గారు అక్రమ దందాలను ప్రశ్నిస్తే సొంత పార్టీ నేతలను ఏకంగా హత్యా ప్రయత్నం కేసులు పెట్టి జైలుకు పంపుతారా? ఇదా మీ ఫ్యాక్షన్ రాజకీయం? విజయవాడ పార్లమెంట్ నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే ప్రజాస్వామ్యం పూర్తిగా కూని అయిందనిపిస్తోంది. నియోజకవర్గంలో యథేచ్ఛగా సాగుతున్న ఫ్లై యాష్ దందా, కొండలను పిండేస్తున్న గ్రావెల్ మాఫియా అక్రమాలను సాక్ష్యాలతో సోషల్ మీడియాలో నిలదీయడమే. మైలవరం నియోజకవర్గం రెడ్డిగూడెం మండలానికి చెందిన ఆ ఇద్దరు నేతలు ఉయ్యూరు పెదబాబు మరియు రమేష్ రెడ్డి చేసింది తప్ప ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ను ముందు పెట్టి తెరవనికి మొత్తం మాఫియా సామ్రాజ్యాన్ని నడిపిస్తున్న అసలు విజయవాడ ఎంపీ కేశినేని చిన్ని మరియు అతని సహచరుడు మూల్పూరి కిషోర్ అనే ఆధారాలతో సహా ప్రశ్నించేసరికి మీ ఇగో అంతగా దెబ్బతిందా? అక్రమాలను కప్పిపుచ్చుకోవడానికి ఎంతకైనా తెగిస్తారా? మొదటి షోకాజు నోటీసులు ఇప్పించారు. రాత్రే పార్టీని సస్పెండ్ చేయించారు. మంగళగిరి పార్టీ ఆఫీస్కి వెళ్ళి వస్తుంటే ఇబ్రహీంపట్నం సర్కిల్ దగ్గర పోలీసులతో అక్రమంగా అరెస్ట్ చేయించారు. ఆటో ఎక్కనంటే నడి రోడ్డు మీద ఈడ్చికెళ్ళినంత పని చేస్తూ నడిపించుకుని తీసుకెళ్లారు. ఇక అన్నింటికనే దారుణం ఏంటంటే కేవలం అక్రమ మైనింగ్ని ప్రశ్నించినందుకు వాళ్ళ మీద ఏకంగా సెక్షన్ 307 హత్యా ప్రయత్నం లాంటి తప్పుడు కేసులు బనాయించిన నందిగాం సబ్ జైలుకి రిమాండ్కి తరలించారు. వాళ్ళు ఏమన్నా రౌడీ షీటర్లా లేక అంతకలా? ఒక ప్రజాప్రతినిధి అండతో పోలీసులు ఎంతలా బరితెగిస్తారా? నాయకుల ఆర్థిక ప్రయోజనాల కోసం, సొంత దందాలను కాపాడుకోవడం కోసం ప్రశ్నించిన వాళ్ళ గొంతు నొక్కడానికి అధికార దుర్వినియోగానికి పాల్పడితే చూస్తూ ఊరుకోవడానిక? ఇక్కడ ప్రజలు పిచ్చోళ్ళు కాదు. మైలవరంలో సాగుతున్న ఈ గ్రావెల్ ఫ్లై యాష్ అక్రమాలపై, అలాగే ఈ అక్రమ కేసులపై తక్షణమే విచారణ జరిపించాలి అన్నటువంటి పాయింట్ని హైలైట్ చేశారు. ఆ అరెస్టులకు సంబంధించినటువంటి దృశ్యాలను కూడా కేశినేని చిన్ని చేయించాడంటూ దానికి సంబంధించినటువంటి విజువల్స్ను కూడా ఇక్కడ ప్రొజెక్ట్ చేసుకొచ్చారు. ఇదేం ధోరణి అన్నటువంటి కోణంలో నుంచి ఇదిగో ఈ అరెస్టులకు సంబంధించింది ఫేస్బుక్లో వీటిలో పోస్ట్ పెట్టుకొచ్చారు. ఇప్పుడు చిన్ని ఎట్లా చేస్తారు ఇది అన్నటువంటి పాయింట్ని ప్రధానంగా తెలుగుదేశం కార్యకర్తల్ని అరెస్ట్ చేయించారు అన్నది ఇక్కడ ప్రధానమైన పాయింట్.